రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ మరో రికార్డు బద్దలు కొట్టాడు. మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో సత్తా చాటాడు. 2 వరుస డకౌట్ల తర్వాత సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు. కోహ్లీ సూపర్ బ్యాటింగ్ తో కోల్కతా నైట్ రైడర్స్ పై ఆర్సీబీ ఈజీగా గెలిచింది. రాయ్పూర్ వేదికగా బుధవారం జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో కేకేఆర్ పై బెంగళూరు విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో ఓ భారీ మైల్ స్టోన్ ను కోహ్లీ దాటాడు. ఓ క్యాచ్ డ్రాప్ కేకేఆర్ దెబ్బతీసింది. కోహ్లీ నయా రికార్డులు, ఈ మ్యాచ్ విశేషాల గురించి చూసేయండి. కోల్కతాతో ఈ మ్యాచ్ లో 60 బంతుల్లో 105 పరుగులతో అజేయ శతకం చేశాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. 11 ఫోర్లు, 3 సిక్స్లు బాదాడు. చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ లీగ్స్ కలిపి టీ20 క్రికెట్ లో 14,000 పరుగుల మైల్ స్టోన్ దాటాడు విరాట్ కోహ్లీ. అత్యంత వేగంగా 14,000 టీ20 పరుగులు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. 423 ఇన్నింగ్స్లో 14,000 టీ20 రన్స్ మార్కు చేరిన లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఇప్పటి వరకు ఆ రికార్డు ఉండేది. అయితే 409 ఇన్నింగ్స్లోనే 14,000 టీ20 పరుగుల మార్కు చేరి యూనివర్స్ బాస్ గేల్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్ లో 14,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ప్లేయర్ గాను విరాట్ కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. 12,491 పరుగులతో ఈ జాబితాలో ప్రస్తుతం 2వ ప్లేస్ లో ఉన్నాడు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీకి ఐపీఎల్లో ఇది 9వ శతకం. దీంతో అత్యధిక ఐపీఎల్ సెంచరీల రికార్డును అతడు మరింత పదిలం చేసుకున్నాడు. ఈ లిస్టులో 7 ఐపీఎల్ శతకాలతో 2వ ప్లేస్ లో ఉన్నాడు జాస్ బట్లర్. 2 వరుస డకౌట్ల తర్వాత విరాట్ కోహ్లీ ఈ అద్భుత సెంచరీ చేయడం మరింత స్పెషల్. లక్నవూ, ముంబైతో గత 2 మ్యాచ్ల్లో 0కే అవుట్ అయ్యాడు విరాట్. దీంతో కోల్కతాతో మ్యాచ్లో తొలి పరుగు కొట్టగానే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అద్భుతమైన బ్యాటింగ్ చేసి అన్బీటెన్ సెంచరీతో ఆర్సీబీని గెలిపించాడు ఈ చేజ్ మాస్టర్. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేయడం కోల్కతా నైట్ రైడర్స్ కొంప ముంచింది. కోహ్లీ 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా డ్రైవ్ ఆడాడు. ఎక్స్ట్రా కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న కేకేఆర్ ఫీల్డర్ రావ్మన్ పావెల్ కు క్యాచ్ వెళ్లింది. క్యాచ్ కోసం జంప్ చేసినా పావెల్ పట్టలేకపోయాడు. క్యాచ్ డ్రాప్ చేసేశాడు. అవకాశాన్ని వినియోగించుకున్న కోహ్లీ ఆ తర్వాత చివరి వరకు నిలిచి మరో 84 పరుగుల జత చేశాడు. సూపర్ బ్యాటింగ్ తో సెంచరీ పూర్తి చేసి చివరి వరకు నిలిచాడు. ఈ క్యాచ్ డ్రాప్ కేకేఆర్ ను బాగా దెబ్బతీసింది. కేకేఆర్ యంగ్ బ్యాటర్ అంక్రిష్ రఘువంశీ మరోసారి మెరిశాడు. 46 బంతుల్లోనే 71 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. రింకు సింగ్ చివర్లో 29 బంతుల్లో అజేయంగా 49 రన్స్ చేశాడు. వీరిద్దరూ రాణించడం వల్ల తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 4 వికెట్లకు 192 రన్స్ చేసింది. ఈ లక్ష్యాన్ని 5 బంతులు మిగిలి ఉండగానే ఈజీగా చేస్ చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. కోహ్లీ సెంచరీతో దుమ్ము రేపితే దేవ్దత్ పడిక్కల్ 39 పరుగులతో పర్వాలేదనిపించాడు. 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలిచింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు చేరింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో 8 గెలిచి 4 ఓడింది. 16 పాయింట్లతో అగ్రస్థానానికి వచ్చింది. ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ ప్లేస్ దాదాపు ఖరారైంది. కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో 4 గెలిచి 6 ఓడింది. ఓ మ్యాచ్ రద్దయింది. 9 పాయింట్లతో ప్రస్తుతం 8వ ప్లేస్ లో ఉంది కేకేఆర్. మిగిలిన 3 మ్యాచ్లు గెలిస్తేనే ఈ టీంకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.